ఇరాన్ చెప్తోంది కదా, హార్మూజ్ జలసంధి నుంచి బయటకు రావాలి అని అంటే యువాన్ లో మీరు ట్రేడ్ చేయాలంటున్నారు. డాలర్ ని దెబ్బతీయడం కోసం ఇరాన్ కంకణం కట్టుకుందా అనిపిస్తోంది. ఇప్పుడు హార్మూజ్ నుంచి ట్రేడ్ చేయాలి అని అంటే యువాన్ లో పే చేస్తేనే మేము అలో చేస్తామని. సో ఇందులో ఉన్న టెక్నికాలిటీస్ ఒకసారి చెప్తారా సార్? కరెక్ట్. ఇది అమెరికాని దెబ్బ కొట్టాలంటే అసిమెట్రికల్ వార్ యుద్ధం చేయగలదు, కానీ అది సిమెట్రికల్ గా యుద్ధం చేయలేదు కదా ఇరాన్. కాబట్టి అదే చేస్తాం. ఒకటి 20-25% ఆయిల్ ప్రపంచానికి కట్ చేసేస్తే కనుక విపరీతంగా ధరలు పెరిగిపోతాయి. ఇన్ఫాక్ట్ ఇరాన్ ఏమనిందంటే ఇది $200 పర్ బ్యారెల్ దాకా వెళ్ళిపోతుంది, చూస్తూ ఉండండి అని చెప్పి బెదిరించింది. ఆ పరిస్థితి కనుక వస్తే కనుక అమెరికా తప్పకుండా, అంటే భారతదేశం ఆఫ్ కోర్స్ మనం చాలా ఇబ్బందులు పడతాం, మనం అమెరికా ఇంకా ఇబ్బంది పడుతుంది. ఆల్రెడీ అక్కడ ప్రైసెస్ పెరిగిపోయాయి. ఎప్పుడైతే ఇది 119, 120కి టచ్ అయిందో ఈవెన్ డొనాల్డ్ ట్రంప్ పానిక్ అయిపోయాడు. ఆయన ఇమ్మీడియట్ గా స్టేట్మెంట్, ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి యుద్ధం అయిపోయింది, ఆల్మోస్ట్ మేము అన్ని గెలిచేసామని చెప్పాల్సి వచ్చింది. త్వరలోనే అయిపోతుంది అని చెప్పేసరికి కొంత కూల్ డౌన్ అయింది. అది $88-90 పడింది అది. సరే, తర్వాత హార్మోస్ నుంచి ఏమీ రావట్లేదు అని తెలిసిన తర్వాత మళ్ళీ 100-103లో ఇప్పుడు ప్రస్తుతానికి ఇట్ ఇస్ ట్రేడింగ్ అరౌండ్ 100-103 మధ్యలో ట్రేడ్ అవుతుంది. సో ఇది 200కి వెళ్ళిందంటే అమెరికా పరిస్థితి ఏమవుతుంది? ఆల్రెడీ వాళ్ళ దేశంలో $2.5 పర్ గ్యాలన్ ఉన్నటువంటి ప్రైసెస్ ఈరోజు 3.5 వెళ్ళిపోయినాయి. యావరేజ్ నేను చెప్తుంది, యావరేజ్ కాలిఫోర్నియా లాంటి ప్లేసెస్ లో $4.5-5 దాకా వెళ్ళిపోతుంది పర్ గ్యాలన్. సో ఇటువంటి పరిస్థితుల్లో ఇది కనుక $200కి వెళ్ళిపోయిందంటే $6-7 వెళ్ళిపోయిందంటే పరిస్థితి ఏమవుతుంది? అక్కడ కాలిఫోర్నియా లాంటి ప్లేస్ లో చాలా ఎక్స్పెన్సివ్. మిగతా దేశం అంతా కంపేర్ చేస్తే కూడా కాలిఫోర్నియా ఆల్మోస్ట్ డబుల్, లిటరల్ గా డబుల్ ఉంటుంది, అంత ప్రైసెస్ ఉంటాయి కాలిఫోర్నియాలో. సో దీనికి కూడా చాలా కారణాలు ఉన్నాయి. బహుశా మనం ఇంకో టాపిక్ లో మాట్లాడినప్పుడు, దీంట్లోనే ఈ రోజే ఇంకో టాపిక్ మాట్లాడుతున్నాం కదా, $300 million ఇన్వెస్ట్మెంట్ గురించి, రిలయన్స్ దానిలో మాట్లాడదాం. సో కాబట్టి ఓవరాల్ గా అక్కడ ప్రైసెస్ పెరిగిపోతే అమెరికాలో ఏం పరిస్థితి వస్తుంది? ఇప్పుడు మిడ్ టర్మ్ ఎలక్షన్స్ వస్తున్నాయి, విపరీతమైనటువంటి అక్కడ వ్యతిరేకత, ప్రభుత్వానికి వ్యతిరేకంగా అక్కడ ఒక హోల్ అట్మాస్ఫియర్ తయారయ్యేటువంటి పరిస్థితి ఉంది. అది ఇరాన్ టార్గెట్ చేస్తుంది. ఇరాన్ వాళ్ళ దగ్గర అమెరికాతో యుద్ధం చేసేటువంటి వాళ్ళ దగ్గర ఎయిర్ క్రాఫ్ట్స్ కానీ షిప్పులు కానీ లేవు. వాళ్ళ దగ్గర ఎయిర్ ఫోర్స్, నేవీ వాళ్ళ దగ్గర లేదు. వాళ్ళు చేయగలిగింది అసిమెట్రికల్ యుద్ధం చేస్తున్నారు. అమెరికాకి ఎక్కడ నొప్పి కలుగుతుందో అక్కడ కొడుతున్నారు. ఫస్ట్ ఆయిల్ ని వాళ్ళు టైట్ చేశారు, $2 మీద పడ్డారు. సో ఎవరెవరైతే కనుక డాలర్ కాకుండా యువాన్ లో కొంటారో ఆ షిప్లను మాత్రమే పర్మిట్ చేస్తాము. అంటే ఏంటి? ఓన్లీ చైనీస్ షిప్స్ వెళ్తున్నాయి, ఇరానియన్ షిప్స్ వెళ్తున్నాయి. ఇరాన్ చాలా షిప్స్ వెళ్ళినాయి, చైనాకు అమ్మినటువంటి క్రూడ్ చాలా షిప్స్ వెళ్ళినాయి దాని నుంచి. అలాగే చెప్పాను కదా, భారతదేశం 4 షిప్పులు బయటకు వచ్చినాయి. చైనా, భారతదేశం కాకుండా ఇంకే షిప్పులు బయటికి రాలేదు అక్కడి నుంచి. సో యువాన్ లో కొంటున్నా అంటే డాలర్ కి పెద్ద దెబ్బ. ఇప్పుడు కనుక సౌదీ అరేబియా కానీ, మనకు ఇరాక్ కానీ, లేదా మనకు ఈవెన్ యుఏఈ కానీ వాళ్ళ ఆయిల్ రిజర్వ్, వాళ్ళ ఆయిల్ని వాళ్ళు అమ్ముకోవాలంటే కనుక పరిస్థితి ఏంటి? వాళ్ళకు యువాన్లు అమ్మితే కనుక వాళ్ళ షిప్స్ కూడా పర్మిట్ చేస్తానని ఇరాన్ అంటోంది. సో ఇప్పుడు వాళ్ళకి ఇన్కమ్ లేదు, 13 రోజులు అయింది, ఇన్కమ్ కట్ అయిపోయింది వాళ్ళకి. సో ఒక్కొక్క రోజు ఇన్కమ్ పోయిందంటే ఎంత నష్టాలు వాళ్ళకి. ఇన్ఫాక్ట్ సౌదీ అరేబియా ఈరోజు చాలా, వాళ్ళ బడ్జెట్ చాలా నాజూగ్గా ఉంది. అసలు చాలా వాళ్ళ అప్పులు విపరీతంగా పెరిగిపోతున్నాయి, వాళ్ళకి రెవెన్యూ పడిపోతుంది మనకు సౌదీ అరేబియాకి. ఇటువంటి పరిస్థితులలో వాళ్ళు బహుశా డాలర్ని డంప్ చేసి వాళ్ళు యువాన్లు అమ్మేటువంటి ప్రయత్నం చేయొచ్చు వాళ్ళు. ఎందుకంటే చైనా వాళ్ళకి బిగ్గెస్ట్ కస్టమర్ ఎనీ విచ్ వే. కాబట్టి యువాన్లో కొని కనుక ఆ షిప్లను బయటకు తీయగలిగితే అప్పుడు మరి డాలర్ పరిస్థితి ఏమవుతుంది? కాబట్టి ఇది ఒక అమెరికా ఎక్కడ దెబ్బ తగులుతుందో ఆ పాయింట్స్ మీద టార్గెట్ చేస్తుంది ఇరాన్. ఆయిల్ అండ్ డాలర్, ఈ రెండింటి మీద టార్గెట్ చేస్తుంది. సో అమెరికా ఈరోజు గతి లేని పరిస్థితిలో డొనాల్డ్ ట్రంప్ ఏమంటున్నాడు? ఖర్గ్ ఐలాండ్ మీద అటాక్ చేశాడు. ఖర్గ్ ఐలాండ్ మీద అటాక్ చేసి నేను ఓన్లీ డిఫెన్సెస్ ని, వాళ్ళ ఆర్మీ ఇన్స్టలేషన్స్ ని టచ్ చేశాను, ఆయిల్ డిపోజిట్ టచ్ చేయలేదు అని చాలా గొప్పగా చెప్పుకున్నాడు. బట్ ఇది మేజర్ ఎస్కలేషన్. ఆఫ్ ర్యాంప్ చూస్తున్నాడు, దీని యుద్ధాన్ని ఆపే ప్రయత్నం చేస్తున్నవాడు మళ్ళీ ఇంత సెన్సిటివ్ ఖర్గ్ ఐలాండ్ మీద అటాక్ చేసి వాళ్ళ మొత్తం ఆయిల్ ని కొట్టేటువంటి ప్రయత్నం చేస్తే ఇరాన్ ఊరుకుంటుందా? మరి ఇరాన్ రిటాలియేట్ చేసి ఫుజియరా వీళ్ళ ఆయిల్ ప్రాసెసింగ్, ఆల్మోస్ట్ ఐ థింక్ ఆ ప్రాంతంలో సెకండ్ లార్జెస్ట్ ప్రాసెసింగ్ ప్లాంట్ అది, దాని మీద దాడి చేశారు. సో ఈరోజు లోడింగ్ అంతా ఆగిపోయింది అక్కడ, ఆపరేషన్స్ అన్ని ఆగిపోయినాయి అక్కడ ఫుజియరాలో. సో ఇరాన్ ఏం చెప్తోందంటే కనుక యుఏఈ నుంచి వచ్చిన ఇవన్నీ కూడాను
ఏవైతే ఖర్గ్ ఐలాండ్ అటాక్ చేసినాయో అవన్నీ యుఏఈ ఎయిర్ స్పేస్ వాడుకొని వచ్చినాయి, అక్కడి నుంచి వచ్చి కొట్టాయి కాబట్టి మేము యుఏఈని పనిష్ చేస్తున్నాము అని చెప్పి వాళ్ళు చెప్పారు. ఇప్పుడు ఏమైందంటే కనుక వాళ్ళ ఆయిల్, వాళ్ళ మెయిన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని, ఇరాన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కొడితే అమెరికా, అమెరికన్ అలైస్ వీళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆయిల్, వీళ్ళ దగ్గర ఉన్నటువంటి నీళ్లకు సంబంధించినవి, వీళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లెజిటిమేట్ టార్గెట్స్ అయిపోతాయి ఇరాన్. సో వాళ్ళు మళ్ళీ కొడతారు ఇక్కడ వచ్చి. మరి పరిస్థితి ఏమవుతుంది అప్పుడు? సో ఏదో స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ ఇప్పుడు మూసేస్తుంది, అదొకటే ప్రాబ్లం. అది ఏదో విధంగా కొద్దిగా మెల్లిగా ఏదో యువాన్ లో అమ్ముకుంటారో, లేదా భారతదేశం తీసుకెళ్తుందో, చైనా తీసుకెళ్తుందో, ఏదో కొత్త గొప్ప అక్కడి నుంచి ట్రాన్సాక్షన్ జరగచ్చు. కానీ ఖర్గ్ ఐలాండ్ మీద అమెరికా చేసిన దాడికి ప్రతి దాడిగా వాళ్ళు కనుక వీళ్ళ ఆయిల్ డ్రిల్ చేసేటువంటి ఫెసిలిటీస్ మీద వీళ్ళు కొడితే ఇంకో 5-6 ఏళ్ళు పడుతుందని మళ్ళీ రిస్టోర్ చేయడానికి. మేజర్ ఇంపాక్ట్స్ ఉంటుంది. సో అందుకని అమెరికా చేసింది హైయెస్ట్ రిస్క్ తీసుకున్నాడు డొనాల్డ్ ట్రంప్. డొనాల్డ్ ట్రంప్కి అసలు రిస్క్ తీసుకోవాలంటే చాలా సరదా ఆయనకి. ఇన్ఫాక్ట్ ప్రెస్ కాన్ఫరెన్స్ లో కూడా షిప్లను అందరినీ, వాళ్ళ దగ్గర అస్త్రాలు లేవు, ఏమీ లేవు, సిట్టింగ్ డక్స్ అవన్నీ ఊరికే అక్కడ పడున్నాయి, వాటిని మేము అరెస్ట్ చేసి ఉండొచ్చు, వాటిని మేము అధీనంలో తీసుకొని ఉండొచ్చు, కానీ ఒక అడ్మిరల్ వచ్చేసి లెట్ us షూట్ దెమ్ అన్నాడు. అంటే వై అంటే ఇట్స్ ఫన్ టు షూట్ దెమ్ అన్నాడు. కాబట్టి ఐ సైడ్ ఓకే అన్నాను నేను. అంటే షూట్ చేయడం అనేది ఫన్ ఇట, ఒక సరదాగా షూట్ చేస్తున్నాం అని. అంటే ఎటువంటి భావజాలంతో యుద్ధం చేస్తున్నాడో డొనాల్డ్ ట్రంప్ అర్థం చేసుకోవచ్చు. సో ఇటువంటి ఎక్స్కర్షన్కి వెళ్తున్నాను, ఫన్, ఇటువంటి పదాలన్నీ వాడుతున్నాడు. యుద్ధం అనేది ఎంత సీరియస్, దానివల్ల ప్రాణాలు పోతున్నాయి, ఎంత నష్టపోతారు, ఇది అర్థం చేసుకోవట్లేదు. సో అందుకని హై రిస్క్ గేమ్ ఆడుతున్నాడు. ఖర్గ్ ఐలాండ్ ని టచ్ చేస్తే కనుక చాలా ఇబ్బందులు వస్తాయని తెలిసినా కానీ కూడా అతనికి ఇచ్చేటువంటి అడ్వైజర్స్ చెప్తున్నా కానీ వినకుండా ఖర్గ్ ఐలాండ్ మీద అటాక్ చేశాడు. ఒకటి ఏంటంటే ఖర్గ్ ఐలాండ్ లో ఇంకా ఆయిల్ ని డిపోల్ని వాళ్ళని డంప్ చేయలేదు, కానీ వాళ్ళ మిలిటరీ ఇన్స్టలేషన్స్ ని కొట్టాడు. దాంతో ఇరాన్ ఇప్పుడు ప్రతిదాడి చేస్తోంది. ఇన్ఫాక్ట్ ఇరాన్ యుక్రెయిన్ కూడా ఓపెన్ చేస్తోంది. అదేమంటే యుక్రెయిన్ ఇస్ ఆల్సో జెన్యూన్ టార్గెట్ ఫర్ అస్ అని చెప్పాను. ఎందుకంటే వీళ్ళ యాంటీ డ్రోన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యుక్రెయిన్ కూడా హెల్ప్ చేస్తుంది వీళ్ళకి. ఎందుకంటే వీళ్ళ షహీద్ డ్రోన్స్ రష్యా వాడుకొని యుక్రెయిన్ మీద దాడి చేసింది కాబట్టి, సో దీన్ని ఎలా కౌంటర్ చేయాలి అని చెప్పేసి వాళ్ళ యుక్రెయినియన్ సైంటిస్ట్స్ దానికి కౌంటర్ మెషర్స్ వాళ్ళు తయారు చేసుకోగలిగారు. సో ఆ కౌంటర్ మెషర్స్ ని ఇప్పుడు యుఏఈకి వీళ్ళకి ఇస్తాము, సపోర్ట్ చేస్తామని చెప్పి యుక్రెయిన్ చెప్తోంది. కాబట్టి యుక్రెయిన్ ఆల్సో బికమ్స్ జెన్యూన్ టార్గెట్ అని చెప్తోంది. సో ఇరాన్ ఏంటంటే దీన్ని ఎస్కలేట్ చేస్తుంది. అమెరికాని ఎవరెవరు సపోర్ట్ చేస్తారో వాళ్ళందరూ మా జెన్యూన్ టార్గెట్స్ అంటుంది ఇరాన్. సో దాంతో స్ట్రక్చరల్ చేంజెస్ రాబోతున్నాయి. స్ట్రక్చరల్ చేంజెస్ ఏదో టెక్నికల్ గా, టాక్టికల్ గా ఇప్పుడు చిన్న చిన్న దెబ్బలు కాదు. ఈ మేజర్ వీళ్ళ ఆయిల్ ఇన్స్టలేషన్స్, గ్యాస్ ఇన్స్టలేషన్స్ కొడితే కనుక బహుశా 5-6 ఏళ్ళు పడుతుంది మళ్ళీ రిస్టోర్ చేయడానికి. అంతవరకు వీళ్ళ ఆదాయం ఏమవుతుంది. సో ఇవన్నీ కూడా మేజర్ పరిస్థితికి డొనాల్డ్ ట్రంప్ తీసుకెళ్తున్నాడు. ఇంత తీసుకెళ్లి ఖర్గ్ ఐలాండ్ కొట్టి ఎవరు పర్మిషన్ ఇచ్చాడు, ఎందుకు కొట్టావు, అంత రిస్క్ ఉన్నటువంటి ఇరాన్ ఇంకా రిటాలియేట్ చేసేటువంటి రిస్క్ తీసుకొని కొట్టి ఇప్పుడు ఏమంటున్నాడు డొనాల్డ్ ట్రంప్, మా చేత కాదని చేతులు ఎత్తేసాడు. మేము ఆపలేము, స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ ని మేము క్లీన్ చేయలేము, కాబట్టి ఇప్పుడు చైనా, కొరియా, జపాన్, ఫ్రాన్స్, యూకే మీరందరూ రండి, మీ షిప్పులు తీసుకురండి, స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ ని ఓపెన్ చేయండి అంటున్నాడు. వీళ్ళని అడిగి నువ్వు యుద్ధం చేసావా? నీ వార్ ఆఫ్ చాయిస్ అమెరికాని నిర్ణయించి వెళ్ళి కొట్టొచ్చాడు. నువ్వు అదే పనిగా ఎవరికి వద్దనుకుని అసలు ఎక్కడ దీనివల్ల సమస్య లేనటువంటి పరిస్థితి నుంచి ఒక సమస్య క్రియేట్ చేసావు. నువ్వే వెళ్ళి వాళ్ళని కొట్టావు, గొడవ అంతా చేసావు, మళ్ళీ వీళ్ళందరూ వచ్చి దాన్ని క్లీన్ చేయాలా? ఏమైనా అర్థం ఉందా? సో వాళ్ళ మీద ఒత్తిడి తీసుకొస్తున్నాడు. నేటో దిగలేదు, బరిలో దిగలేదు, కానీ ఇండివిజువల్ డొనాల్డ్ ట్రంప్ అప్రోచ్ మనం అర్థం చేసుకోవచ్చు. వచ్చినప్పటి నుంచి కూటములకు వ్యతిరేకంగా వెళ్తున్నాడు, కూటములన్నింటినీ నాశనం చేస్తున్నాడు. సో నేటోని అప్రోచ్ అవ్వట్లేదు, నేటో బరిలో దిగట్లేదు. నేటో స్పష్టంగా చెప్పింది మేము రామంటాం. సో ఇండివిజువల్ కంట్రీస్ మీద ఒత్తిడి తీసుకొస్తున్నాడు. ఇప్పుడు జపాన్, సౌత్ కొరియాని, యూకేని, ఫ్రాన్స్ ఇండివిజువల్ వాళ్ళ మీద బెదిరిస్తున్నాడు. మీరు వచ్చి దీన్ని క్లీన్ చేయండి అంటాడు. నువ్వేమో అక్కడ పోయి పెంట క్రియేట్ చేస్తే ఆ పెంటను క్లీన్ చేయడానికి ఇంకెవరో రావాలి. ఏమైనా అర్థం ఉందా? యాక్చువల్లీ మీరు అన్నట్టు కరెక్ట్. 15 రోజుల క్రితం అటాక్ చేసినప్పుడు ఇరాన్ బలాబలాలకి, ఈ రోజు బలాబలాలకి చూస్తే అంటే ఇరాన్ అయితే ఎక్కడ కూడా సరెండర్ అయినట్టుగా కనిపించట్లేదు. అక్కడ ఉన్న రెజీమ్ ని చాలా వరకు ధ్వంసం చేయొచ్చు, ఎన్నో వేల మందిని చంపవచ్చు, అక్కడ ఉన్న వాళ్ళ కీలక నాయకులందరినీ చంపవచ్చు కాక. బట్ ఈ రోజుకి కూడా ఇరాన్ దే పై చేయి కనబడుతుంది యాజ్ ఆఫ్ నౌ. ఎందుకంటే బికాస్ హార్మూజ్ హార్మూజ్ ఓపెన్ అవ్వనంత వరకు కూడా సో వాళ్ళ పై చేయి ఉన్నట్టుగా.
ఇప్పుడు 2 ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ ని ముందు పంపించాడు. ఫస్ట్ అబ్రహాం లింకన్, జెరాల్డ్ ఫోర్డ్ పంపించాడు. ఆ తర్వాత ఇప్పుడు ఈవెన్ వాళ్ళకి సంబంధించినటువంటి ఇంకొక వార్షిప్ కూడా పంపిస్తున్నాడు. ట్రిపోలిని పంపిస్తున్నాడు. 2500 పైచీలకు వార్షిప్స్ పంపిస్తున్నామని చెప్తున్నాడు. నిజానికి అరగంటలో అయిపోయింది యుద్ధం. మొన్న ప్రెస్ మీట్ లో అక్కడ మాట్లాడుతున్న ప్రెస్ బ్రీఫింగ్ లో మాట్లాడుతున్నప్పుడు చెప్పింది ఏంటంటే అయిపోయింది, అసలు అక్కడ పోరాడడానికి కూడా ఏం లేదు, వాళ్ళని అటాక్ చేయడానికి కూడా ఏం కనిపించట్లేదు, అన్ని ఇన్స్టాలేషన్స్ మేము కొట్టేశాము అని చెప్పాడు. నెక్స్ట్ డేనే యుఎస్ఎస్ ట్రిపోలిని పంపించడం, ఇంకో వార్షిప్స్ ని పంపించడం. అండ్ అది కాక మిగతా యూరోపియన్ అలైస్ ని అడుగుతున్నాడు, మీరందరూ కూడా మీ వార్షిప్స్ ని పంపించండి అని చెప్పి. సో అంటే నాకు అర్థం కావట్లేదు నిజంగానే. ముఖ్యంగా ఒక దేశపు అధ్యక్షుడు చేసే కమెంట్స్ కి చాలా వాల్యూ ఉంటుంది. అండ్ ఇంకోటి పీట్ హెగ్సెత్ వీళ్ళేమో అసలు బూట్స్ ఆన్ ద గ్రౌండ్ చేయలేని పరిస్థితి అంటున్నారు. సో నిజంగా యుఎస్ ఈరోజు వాళ్ళ డిఫెన్స్ సిస్టమ్, వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళ స్ట్రాటజిక్ లోపం ఖచ్చితంగా కనబడుతుంది. అవునా కాదు సార్? అంటే కెమెరా ముందర పబ్లిక్ లో వాళ్ళు చాలా ప్రగల్భాలు పలుకుతున్నారు. మేము చాలా గొప్పవాళ్ళం, మేము చాలా శక్తివంతులం, చూడు ఏం చేశామో, వాళ్ళని సర్వనాశనం చేశాము, లేజర్ ఫోకస్డ్, ఇవన్నీ మాట్లాడుతున్నారు వాళ్ళు. కానీ వెనకాల చాలా భయంగా ఉన్నారు వాళ్ళు. సౌత్ కొరియా నుంచి 3rd మిసైల్ సిస్టమ్ ని డిస్మాంటిల్ చేసి మళ్ళీ ఇక్కడ తీసుకొస్తున్నారు. అంటే అర్థం ఏంటి? మీకు షార్టేజెస్ ఉన్నాయనే కదా అర్థం. ఒక డొనాల్డ్ ట్రంప్ ట్వీట్ చేస్తాడు, మాకేం షార్టేజెస్ లేవు, ఎంతకాలం యుద్ధం చేయొచ్చు, మాకు అన్లిమిటెడ్ సప్లైస్ ఉన్నాయి, ఇటువంటి స్టేట్మెంట్స్ ఇస్తాడు. మరి సౌత్ కొరియా నుంచి ఎందుకు తీసుకొస్తున్నాం? ఇప్పుడున్నటువంటి ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ చాలు నాకు, నేను ఇరాన్ని సర్వనాశనం చేస్తాను, అది చేసేసాను అన్నావు నువ్వు, అయిపోయింది యుద్ధం అయిపోయింది అన్నావు. మరి యుఎస్ఎస్ ట్రిపోలిని ఎందుకు పంపిస్తున్నావు అక్కడి నుంచి? శరవేగంతో వస్తుంది అది, అక్కడ మనకు సౌత్ చైనా సీ నుంచి వస్తుంది అది. ఎందుకు పంపిస్తున్నావు? 300 పైచీలకు మరీన్స్ ని పంపిస్తున్నాడు. ఎందుకు పంపిస్తున్నావు? యుద్ధం అయిపోతే ఎందుకు రావాల్సి వస్తుంది? వాళ్ళు స్ట్రేట్ ఆఫ్ హార్మోస్ ని డిఎఫ్సి కవర్ చేస్తుంది, లాయిడ్స్ కవర్ చేయకపోతే ఇన్సూరెన్స్ మా షిప్లు వెళ్ళి ఎస్కాట్ చేస్తాయని చెప్పాడు. ఎక్కడ ఎస్కాట్ చేసాయి? $20 billion ప్యాకేజ్ ఇచ్చాడు. కరెక్ట్. ఇన్ఫాక్ట్ మన భారతీయ షిప్స్ వస్తున్నప్పుడు మన నేవల్ షిప్స్ వెళ్ళి ఎస్కాట్ చేసేది. స్ట్రేట్ ఆఫ్ హార్మోస్ వెళ్ళలేదు, స్ట్రేట్ ఆఫ్ హార్మోస్ దాటంగానే దాన్ని కంప్లీట్ అక్కడి నుంచి మనం ఎస్కాట్ చేసి తీసుకొచ్చాం. ఎందుకంటే దీంట్లో 2 ఉన్నాయి. ఇరాన్ నుంచి మనకు థ్రెట్ కాదు, బహుశా ఇరాన్ నుంచి ఎవరైనా ఒక రోగ్ కమాండర్ షూట్ చేసి ఉండవచ్చు, మనకు తెలియదు. దానికి కవర్ ఇవ్వడానికి ఒక అంశం ఉంది. రెండవది, అమెరికా నుంచి కూడా మనం ప్రొటెక్ట్ చేసుకుంటున్నాం. రేపు అమెరికా ఇది ఇల్లీగల్ షిప్, ఇది నేను శాంక్షన్ చేసిన షిప్ అని, దీన్ని ఎలా మీరు పర్మిట్ చేశారని దాన్ని సీజ్ చేస్తే పరిస్థితి ఏంటి? కాబట్టి మనం అమెరికా కూడా మెసేజ్ ఇస్తున్నాం, మా షిప్ మనని కూడా యుద్ధంలోకి దింపొచ్చు కూడా కదా సార్? దింపొచ్చు. అమెరికానే దాడి చేసి ఇరాన్ కొట్టింది అని చెప్పి మనల్ని యుద్ధంలో దింపే ప్రయత్నం చేయొచ్చు. అందుకని మన వార్షిప్ వెళ్ళి ఎస్కాట్ చేసి తీసుకొచ్చాము. 3 వార్షిప్స్ ఉన్నాయి మన అక్కడ, 3 ఇండియన్ నేవీ వార్షిప్స్ అక్కడ ఉన్నాయి. వీటిని మనం ఎస్కాట్ చేసి తీసుకొచ్చాం. సో అక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో డొనాల్డ్ ట్రంప్ డెస్పరేట్ గా ఉన్నాడు. పీట్ హెగ్సెత్ ని అడిగారు, ఎందుకు మీరు మరి మీ వార్షిప్స్ ని స్ట్రేట్ ఆఫ్ హార్మోస్ ని వెళ్ళి అక్కడ ఓపెన్ చేయట్లేదు, ఎస్కాట్ ఎందుకు చేయట్లేదు మీరు అంటే కనుక, అఫ్ కోర్స్ ఫస్ట్ మొదట ఛాతి కొట్టుకోవడం, మేము చాలా గొప్పవాళ్ళం, అది చేసాం ఇది చేసాం అని చెప్పి, మిజైల్స్ పడుతున్నాయి, డ్రోన్స్ పడుతున్నాయి కాబట్టి ఆగుతున్నాం అన్నాడు. అంటే ఇరాన్ నువ్వు నీ షిప్ లో వస్తున్నాయని చెప్పి వాడు వెయిట్ చేస్తూ కూర్చుంటాడా? నీ మీద దాడి చేస్తాడు కదా. నీకు ఇంత పెద్ద సైన్యం ఎందుకు ఉంది అంటే? ఎంత దారుణంగా వీళ్ళు ఎక్స్పోజ్ అవుతున్నారంటే, బోత్ డొనాల్డ్ ట్రంప్, పీట్ హెగ్సెత్, వాళ్ళని అసలు మేమ్స్, వాళ్ళ మీద జోకులు, వీడు పబ్లిక్ గా ఇంత ప్రగాలాలు పలుకుతున్నారు కానీ చూస్తేనే అక్కడ అబ్సల్యూట్ గా ఫ్లాప్ అవుతున్నారు వీళ్ళు అక్కడ గ్రౌండ్ లెవెల్లో అని. అంటే ఈ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, వీళ్ళ బొంబార్డ్మెంట్ ఆపట్లేదు, ఇరాన్ మీద విపరీతంగా బొంబార్డ్మెంట్ చేస్తున్నారు. ఇరాన్ బాగా నష్టపోతుంది. టెహరాన్ లో రోజు బొంబార్డ్మెంట్ జరుగుతున్నాయి. సో పరిస్థితి చాలా విషమంగా ఉంది అక్కడ. చాలా అంటే ఇరాన్ ఏదో గెలిచిపోతోంది, ఇరాన్ చాలా గొప్పగా అద్భుతంగా యుద్ధం చేస్తోంది అని కాదు ఇక్కడ పరిస్థితి. ఇరాన్ ఏంటంటే వాళ్ళ స్ట్రెంగ్స్ ఏంటో వీక్నెసెస్ ఏంటో తెలిసి, ఆ వాళ్ళ వీక్నెస్ అని పక్కన పెట్టేసి, వీక్నెస్ పోతామని తెలిసి వాళ్ళ స్ట్రెంగ్స్ కి గేమ్ ఆడుతున్నారు. వాళ్ళు ఎక్కడ వాళ్ళకి స్ట్రెంగ్స్ ఉన్నాయో అక్కడ వాళ్ళు పర్ఫెక్ట్ గా దాన్ని ఆట ఆడుతున్నారు. ఇన్ఫాక్ట్ కర్గ్ ఐలాండ్ లో కూడా వీళ్ళు కొట్టినటువంటి కొన్ని ట్యాంకర్లు అవి ఏవైతే పేలినాయి అక్కడ, అవి ఓన్లీ ట్యాంకర్ పేలింది అంతే, దాంట్లో ఆయిల్ లేదు. ఆయిల్ వాళ్ళు ఎక్కడ తీసుకెళ్లారో తెలియదు మనకి.
చాలా అక్కడ ఆయిల్ డిపాజిట్ డంప్స్ లో కూడా వీళ్ళు బహుశా ఇంకెక్కడో స్టోరేజ్ లో తీసుకెళ్లి పెట్టేసినట్టున్నారు. మోస్ట్ ఆఫ్ ద హిట్స్ ఈ రోజు అమెరికా కొట్టిన హిట్స్ వేటిలో దేంట్లోనూ కూడాను వాళ్ళ అంటే వీళ్ళ శక్తిని కట్ చేయాలి. వాళ్ళ ఆర్మీయే కాదు, ఆయిల్ డెలివరీ చేసేటువంటి ట్రక్కులను కొట్టారు వీళ్ళు. ఆయిల్ డెలివరీ చేసే ట్రక్కులు ఎంటీగా ఉన్నాయి, ఖాళీగా ఉన్నాయి. అంటే వాళ్ళు ఎంత ప్రీ ప్లాన్ గా ఇరాన్ యుద్ధం చేస్తుందో అర్థం చేసుకోవచ్చు. సో వాళ్ళ దెబ్బలు తగ్గుతున్నాయి, తగలట్లేదని ఎవరో అనడానికి వీల్లేదు. ఎందుకంటే వీళ్ళ దగ్గర ఇంత పెద్ద ఆర్మీ పెట్టుకొని, ఇంత పెద్ద ఎయిర్ ఫోర్స్లు పెట్టుకొని వీళ్ళు కొడుతుంటే వాళ్ళ దెబ్బలు తగలవు అని ఎవరు అనలేదు. ఇరాన్ బాగా గణనీయంగా దెబ్బతింటుంది తప్పకుండా. కానీ వాళ్లకున్న స్ట్రెంగ్స్, డ్రోన్స్ కానీ, మిసైల్స్ కానీ, లేదా స్ట్రేట్ ఆఫ్ హార్మోజ్ కానీ, ఇటువంటి వాళ్ళు చాలా ఎఫెక్టివ్ వాడుకుంటున్నారు. అక్కడ అమెరికా ఫ్లాప్ అయింది. అమెరికాని ఎవరు గౌరవిస్తారు? అమెరికా ఎందుకు ఈరోజు ఇంటర్నేషనల్ గా సూపర్ పవర్ అంటే కనుక ప్రపంచంలో ఎక్కడైనా వాళ్ళు వెళ్ళి వాళ్ళ ఆధిపత్యాన్ని వాళ్ళు రుజువు చేసుకోవచ్చు, వాళ్ళకి కెపాసిటీ ఉంది అని వాళ్ళని గౌరవిస్తారు. ఈరోజు స్ట్రేట్ ఆఫ్ హార్మోజ్ వాళ్ళు ఓపెన్ చేయలేకపోతున్నారు. సో నంబర్ 1 టార్గెట్ ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ కి రాబోయే కొన్ని రోజుల్లో స్ట్రేట్ ఆఫ్ హార్మోజ్ ని ఓపెన్ చేసి అక్కడ సురక్షితంగా ఈ షిప్పులు బయటికి రాకపోతే డొనాల్డ్ ట్రంప్ ని, అమెరికాని ఎవరు నమ్మేటువంటి పరిస్థితి ఉండదు. అమెరికా యొక్క సూపర్ పవర్ స్టేటస్ అన్నది ఎవరు యాక్సెప్ట్ చేయరు. కాబట్టి అది వాళ్ళ ఇమ్మీడియట్ టార్గెట్. వాళ్ళ చేతగాక ఈరోజు డొనాల్డ్ ట్రంప్ మిగతా దేశాల నుంచి యుద్ధం చేయమంటున్నాడు. నువ్వు యుద్ధం చేసి ఎవరికి పర్మిషన్ తీసుకోకుండా అందరికీ ఇబ్బందులు తీసుకొచ్చి పెట్టి మళ్ళీ వాళ్ళు వచ్చి నువ్వు చేసిన ఈ చెత్తనంతా క్లీన్ చేయాలంటే ఏమైనా అర్థం ఉందా? సో ఈరోజు అందుకనే ఇట్ ఈస్ అన్ వెరీ వెరీ ప్రికేరియస్ సిచ్యుయేషన్. డొనాల్డ్ ట్రంప్ అసలు ఆఫ్ కోర్స్ అతనికి రిస్క్ తీసుకోవడము, ఇటువంటి భయంకరమైన రిస్క్ తీసుకొని ఆ దేశాన్ని, ప్రపంచాన్ని అంతా కూడా అతలాకుతలం చేశాడు. ఇప్పుడు మనకు అన్ఫార్చునేట్లీ భారతదేశానికి దీనివల్ల చాలా దీర్ఘకాలీనమైన హిట్స్ ఉండబోతున్నాయి. మనకు ఒకటి, మన ఎనర్జీ సెక్యూరిటీ దెబ్బతినింది. ఈరోజు మనకు $50 ఇస్తున్నటువంటి రష్యా కూడా ఈరోజు $90 అమ్ముతుంది మనకు. సో మనకు ఈవెన్ ఒకవేళ అష్యూర్డ్ సప్లై రష్యా నుంచి వచ్చినా కానీ కూడా ధరలు ఆల్మోస్ట్ డబుల్ అయిపోతున్నాయి మనకు. సో అది ఎంతకాలం తట్టుకుంటుంది భారత ప్రభుత్వం? బహుశా ఇంకొక 2-3 వారాలు తట్టుకోవచ్చు. తర్వాత పరిస్థితి ఏమవుతుంది అది? సో కాబట్టి ఈ సమస్య అన్నది మనకు పెద్ద సమస్య రాబోతోంది. మనకు గ్యాస్ బహుశా ప్రత్యామ్నాయాలు చూసుకునేటువంటి ప్రయత్నం భారతదేశం చేస్తోంది, మిగతా సోర్సెస్ నుంచి కొనేటువంటి ప్రయత్నం చేస్తోంది. కొంత ఇనీషియల్ గా మనకి ఇప్పుడు ఈ 2-3 వారాలు మనకి ఇబ్బందులు ఉన్నాయి. అయినా కానీ వంట గ్యాస్ అంటే గృహస్థులకు కావాల్సిన దాంట్లో ఎటువంటి కొరత లేకుండా ప్రభుత్వం చూసుకుంది. అది కమర్షియల్ లెవెల్లో కొంత ఇబ్బందులు ఉన్నాయి. అవి కూడా క్రమేపీ ఏదో విధంగా దానికి సమస్య పరిష్కారం ప్రయత్నం చేస్తుంది భారత ప్రభుత్వం. ఇంత సమస్యల్లో మనం ఉంటే ఇంకా కొత్త కొత్త ప్రాబ్లమ్స్ తీసుకొచ్చి పెట్టేటువంటి ప్రయత్నం డొనాల్డ్ ట్రంప్ చేస్తున్నాడు. కాబట్టి ఈరోజు డొనాల్డ్ ట్రంప్ అంటే ప్రపంచంలో ఏ దేశానికి కూడా ఈరోజు గౌరవం లేకుండా పోయింది. కానీ డొనాల్డ్ ట్రంప్ ఏంటంటే తను స్టార్ట్ చేసిన యుద్ధాన్ని గల్ఫ్ దేశాలు, తర్వాత మనకు నేటో, మిగతా అలైన్స్ వీళ్ళందరూ వచ్చి తను సాయం చేయాలి అని ప్రయత్నం చేస్తున్నాడు. ఇది ఎవరు కూడా ప్రస్తుతానికి దాంట్లో దూరట్లేదు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.